హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా ఫిలిప్పీన్స్ డిషెస్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈ వారంలో. అదే విధంగానే ఈరోజు మీకోసం రెండు అద్భుతమైన డిషెస్ నేను తీసుకొచ్చేసాను. ఎక్కువ వరకు ఫిలిప్పీన్స్ డిషెస్ సింపుల్ స్టార్టర్స్ కానీ లేకపోతే మెయిన్ కోర్స్ వెళ్ళే విధంగా రైస్ కానీ నూడిల్స్ కానీ లేకపోతే ఏదైనా రోటీస్లోకి కానీ బాగుండే విధంగా ఉంటాయి. ఫిలిప్పీన్స్ అయితే అచ్చంగా రైస్నే కాంబినేషన్గా తీసుకుంటారు కాబట్టి మనకు కూడా చాలా వరకు ఫిలిప్పీన్స్ డిషెస్ సూట్ అవుతూ ఉంటాయన్నమాట. ఈరోజు మనం తయారు చేసుకుంటుంది కూడా అలాంటిదే, రైస్ అకంపనమెంట్గా వెళ్ళే ఒక డిష్. కాకపోతే ఇది ఎక్కువ స్ట్యూవీగా ఉండదు, పలచగా ఉండకుండా నీళ్ళుగా ఉండకుండా ఆల్మోస్ట్ ఫ్రై లాగా ఉంటుందన్నమాట. కొద్దిగా ఇగురులాగా వస్తే రావచ్చు కానీ బాగుంటుంది చూడడానికి, మాత్రం తినడానికి కూడా ఇంకా బాగుంటుంది. మనం తయారు చేసుకోబోతున్న డిష్ ఏంటంటే చికెన్ మెనూదో. చికెన్ మెనూదో ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. గ్రీన్ క్యాప్సికమ్, చికెన్, ఎల్లో క్యాప్సికమ్, ఫిష్ సాస్, క్యారెట్, ఎండు ద్రాక్ష, బంగాళదుంప, పచ్చి బఠానీలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఇంకా టొమాటో సాస్. ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే డిష్ ఇది. అలా చేసుకుంటూ వెంటనే చూస్తుండగానే అయిపోతుంది అనమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా చేయండి. ముఖ్యంగా చికెన్ మెనూదో అన్నాం కదా, దీన్ని స్టవ్ వెలిగించేసి పెనం పెట్టేసుకుంటే పని అయిపోతుంటుంది. చికెన్ మెనూదో అన్నాం కదా, గ్రౌండ్ చికెన్ మెనూదో అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది మిన్స్డ్ చికెన్ తోటి, అంటే కీమా చికెన్ తోటి తయారు చేసుకుంటారు. యూజువల్లీ ఫిలిప్పైన్స్ కనుకైతే పోక్తో తయారు చేస్తారు. గ్రౌండ్ పోక్ అంటే మిన్స్డ్ పోక్తో తయారు చేస్తారనమాట. మనం ఏం చేసామంటే చికెన్ని కూడా కీమా లాగా కాకుండా బోన్లెస్ స్ట్రిప్స్ తీసుకున్నాం, చిన్న చిన్న స్ట్రిప్స్తో వండుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెనం వేడైన వెంటనే చికెన్ వేసి కుక్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత చికెన్ వేద్దాం. ఈలోపు టైం ఉంది కాబట్టి వెల్లుల్లి చాప్ చేద్దాం. గార్లిక్ చాపింగ్ అయిపోయింది. సో ఇక్కడ ఆయిల్ వేడెక్కింది కాబట్టి చికెన్ వేసేసి ఫ్రై చేసుకుంటాం. కొద్దిగా అంతలా ఫ్రై అవని ఈలోపు మనం మిగిలిన వెజిటబుల్స్ని కూడా కట్ చేద్దాం. ఇదేంటంటే ఆల్మోస్ట్ స్ట్యూవీ స్టైల్లోనే తయారు చేస్తాము, కాకపోతే వాటర్ ఉండదు కానీ, అందుకని వెజిటబుల్స్ అన్నీ కూడా క్యూబ్స్ కట్ చేద్దాం. సో డైసెస్ మనం చేస్తోంది క్యూబ్స్ ఆర్ డైసెస్ ఏమన్నా అనొచ్చు, బట్ సైజు ఏం చేద్దామంటే ఈ వెజిటబుల్ అన్ని సైజులు కూడా ఇంచుమించుగా గ్రీన్ పీస్ వాడుతున్నాం కాబట్టి ఆ గ్రీన్ పీస్ సైజులో వచ్చే విధంగా మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. Okay, now capsicum chopping.
బంగాళదుంప సేమ్ క్యూబ్స్ అన్నమాట. చికెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ బ్రౌన్కి టర్న్ అయిపోతుంది కాబట్టి రెడీ అయిపోయింది ఇది. ఒక్కసారి రెడీ అయిపోతే సపరేట్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ లాస్ట్ ఫైనలీ ఎల్లో క్యాప్సికమ్ కూడా చాప్ చేస్తాం. చికెన్ రెడీ అయిపోయింది. సో చికెన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇదే పెనంలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి కుకింగ్ కంటిన్యూ చేయాలి. సో ఇందులో ఫస్ట్ మళ్ళీ కొద్దిగంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని గార్లిక్ తోటి మొదలు పెడతాను. గార్లిక్ అండ్ కొద్దిగా అలా సాటే చేసుకొని ఆనియన్, కొద్దిగా రేకులన్నీ విడిపోయి తడి మొత్తం అంటేసింది, ఆయిల్ మొత్తం అంటేసింది అనుకున్న టైంలో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవచ్చు. సో హార్డ్ టు సాఫ్ట్ వేసుకుంటాం యూజువలీ. పొటాటో అండ్ క్యారెట్. ఇలా కొద్దిగా వెజిటబుల్ కుక్ అయిపోయింది అనుకోండి, లాస్ట్లో చికెన్ వేసుకున్నట్లయితే కొద్దిగా దీంట్లో వాటర్ కూడా వేస్తాము సాసీ కన్సిస్టెన్సీ రావడం కోసం. అది కూడా ఏంటంటే జస్ట్ ఒక కోట్ లాగా వస్తుంది. ఏదైనా సాలడ్స్ తయారు చేసుకున్నప్పుడు ఎలాగైతే డ్రెస్సింగ్ కోటింగ్ వస్తుందో ఆ విధంగా వస్తుంది అనమాట సాస్. దీనికి వాటర్ రిమూవ్ చేసేసి గ్రీన్ పీస్ వేస్తున్నా. అండ్ దెన్ ఎల్లో క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్. సాసెస్ దగ్గరికి వచ్చేసాం. ఫిష్ సాస్ అండ్ టొమాటో సాస్. అలాగే ఇంకొద్దిగా వాటర్ కూడా వేసుకుంటాం. ఈ వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది, అంతవరకు కుక్ చేసేస్తాము. ఓకే, ఇది ఒక కుకింగ్ బాయిల్ అంటాం కదా, అట్లా ఒక బాయిల్ వచ్చేసరికి ఇవంతా కూడా ఇంగ్రీడియంట్స్ అంతా మిక్సప్ అయిపోయేసి చక్కగా వెజిటేబుల్స్ అన్నింటికి పట్టుకుంటుంది. ఈలోపు మనం కొద్దిగా సీజనింగ్ కూడా చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేస్తున్నాం. కొద్దిగంత ఉప్పు,
కొద్దిగంత పెప్పర్ వేసుకుందాం. ఇది కాస్త కుక్ అవుతూ తడి మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయేసరికి మనకు డిష్ కూడా రెడీ అయిపోతుంది. సో దానికోసం కొద్దిగా టైం ఉంది. ఎనీవే ప్రిపరేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది డ్రై అయిన తర్వాత తీసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. Yes, finally tasting. Nice. బాగుంది. అలా చక్కగా మీరు కూడా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నేను దీన్ని తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ సెట్ అయిపోయాయి. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతుంది చాలా 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 సింపుల్ డిష్. ష్రింప్తో తయారు చేస్తున్నాం, అంటే ప్రాన్తో తయారు చేసుకుంటాము. కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. దానికోసం కొద్దిగా మ్యాజిక్ కూడా చెప్తాను మీకు, కొద్దిగా డిఫరెంట్గా కూడా ఎలా తయారు చేసుకోవచ్చని. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ ఏంటంటే ఫిలిప్పీన్స్ స్టైల్లో మనం తయారు చేసుకుంటున్నాము ష్రింప్ ఇన్ అచియోతా. ష్రింప్ ఇన్ అచియోతా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లికాడలు, పచ్చి రొయ్యలు, నిమ్మకాయ చెక్క, వెల్లుల్లిపాయలు, వెన్న, అచియోతా ఆయిల్, ఇంకా సోయా సాస్. దాంతోపాటు అకంపనమెంట్కి బ్రెడ్ ఏ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు మనం. ప్రజెంట్ అయితే నేను బ్రౌన్ బ్రెడ్ని టోస్ట్ చేసి పెడదాం అనుకుంటున్నాను. డిష్లో భాగం అయితే కాదు, కానీ దీనికి ఏదో ఒకటి అకంపనమెంట్ ఉండాలి కాబట్టి బ్రెడ్ యూస్ చేస్తాను. ఓకే, మామూలుగా చూసినట్లయితే ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. అయితే ఇక్కడ రేర్గా దొరికేది ఏంటంటే ఈ అచియోతా ఆయిల్. అది దొరకదు యూజువలీ. అదేంటంటే ఈ సీడ్స్ వస్తాయండి అచియోతా ఆయిల్ కోసం అనేది. ఒక సీడ్ ఉంటుంది, ఒక కాయ ఉంటుంది అనమాట. కాయ లోపల వచ్చే విత్తనాలని బయటకు తీసి విత్తనాలుగాను, పొడిగాను, లేకపోతే పేస్ట్గాను అమ్ముతూ ఉంటారు. దాన్ని ఆయిల్లో సీజన్డ్ ఆయిల్ ఉంటుందన్నమాట. ఓకే, ఆ విధంగా ఆయిల్ తయారు చేసుకుంటాము. ఇన్ కేస్ అచియోతా ఆయిల్ దొరకట్లేదు అనుకుంటే మాత్రం యూజువలీ రెడ్ చిల్లీస్ వస్తాయి, బాగా పండు మిరపకాయలు, రెడ్ చిల్లీస్. వాటిని ఏం చేస్తారంటే ఆయిల్లో పేస్ట్ చేసి దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే అచియోతా ఫ్లేవర్ రాదు, కానీ ఆ స్పైసీనెస్ అయితే వస్తుంది. ఓకే, ఉపోద్ఘాతం ఎక్కువైపోయింది, పనులు దిగదాం. ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా. బట్టర్ తోటి బ్రెడ్ని టోస్ట్ చేసి సైడ్లో పెట్టేసుకున్నా. ఓకే, సో అట్లా లైట్గా బటర్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసి దీన్ని టోస్ట్ చేసుకున్నాను. ఇది లాస్ట్లో అయినా చేసుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ అకంప్లిమెంటే కాబట్టి. ఓకే, దీనికి బటర్ అప్లికేషన్ అయిపోయింది. పెనం వేడిన తర్వాత డైరెక్ట్గా వేసేసుకుందాం. అప్పటివరకు అది పక్కన ఉంటుంది. అండ్ నౌ మనకున్న ఏకైక కార్యక్రమం ఏంటంటే ఈ గార్లిక్ ఇంకా ఆనియన్ రింగ్స్ ఉన్నాయి కదా, వాటిని చాప్ చేసుకోవాలి. వేడైపోయింది. ఇందులో బ్రెడ్ వేసి టోస్ట్ చేయండి. అలాగే
ఉల్లికాడలు కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. మొత్తం కటింగ్స్ అయిపోయినట్లే. ఈ రెండే కటింగ్స్ ఉన్నాయి. చాలా చాలా ఈజీ డిష్ అని మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఓకే, ఒక్కటి అయిపోయింది, ఇంకొకటి ఉంది. సో యూజువల్గా ఏంటంటే ఈ అచ్చోతని ఇట్లాంటివన్నీ కూడా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల ఆ డిష్కి అంత ప్రాముఖ్యత వస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కర్ణాటక ఏరియాలో పర్టికులర్గా చూసినట్లయితే కర్ణాటక కోస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ కోస్ట్ లైన్లో పులి అని ఒకటి తయారు చేస్తారు వాళ్ళు. కన్నడలో పులి అంటారు దాన్ని. వాళ్ళు ఏంటంటే పులుపుకు సంబంధించిన ఏ డిష్ ఉన్నా కూడా పులుపుకు బదులు అదే వాడతారు. అదేంటంటే పులి అనేది ఒక కాయలాగా ఉంటుంది. ఆ కాయని తీసుకొని ఆ కాయలో నుంచి దాన్ని ఒకసారిగా తయారు చేసి పెట్టుకుంటారు. మనం ఎలాగైతే ఈ వడియాలు తయారు చేసేవాళ్ళు చూడండి పూర్వం, ఆ టైప్లో దాన్ని తయారు చేసి పెట్టుకుంటారు, ఒక డబ్బాలో పెట్టుకుంటారు. ఏదైనా సరే చేపల పులుసు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే పులుపుకు సంబంధించిన డిష్ తయారు చేసినప్పుడు దాంతో 1 స్పూను 2 స్పూన్లో వేసేసుకొని తయారు చేసుకుంటారు అనమాట. అది మిగతా ఎవరు వాడరు, బయట ఎక్కడా కూడా మనకు దొరకదు, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అది. సో ఇది కూడా అచ్యోత్ అనేది కూడా అలాంటి స్టైల్ అండి. ఇదే టైం అంతా తినేసిందండి. బ్రెడ్ టోస్ట్ ఇంకా బోల్డ్ అంత టైం పట్టేసింది కదా. ఎనీవే, నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు మెయిన్ డిష్. బటర్లో ప్రాన్స్. కొద్దిగా ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. బటర్ అండ్ ఆయిల్ కాంబినేషన్లో అన్నమాట కుకింగ్. ఈ ప్రాన్స్ చక్కగా కుక్ అయ్యేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. ఎందుకు ఫస్ట్ ప్రాన్స్ వేసాము అంటే ఇందులో వేరే ఏమీ వేయట్లేదు కదా, ఉల్లికాడలు వేస్తున్నాము, దాంతోపాటు గార్లిక్ వేస్తున్నాం. ఫస్టే కనుక ఆ రెండు వేసేస్తే ఎక్కువ బ్లాక్ అయిపోయేసి మాడిపోయినట్లుగా తయారవుతాయి. అందుకని కొద్దిగా ఆలస్యంగా వేసుకుందామనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రాన్ ఫ్రై చేస్తున్నాం. ఓకే, డన్. నౌ కొద్దిగా సైడ్లో ఆయిల్ తగిలే విధంగా ఈ గార్లిక్ ఇంకా క్యాప్సికమ్ వేసుకోవాలన్నమాట. క్యాప్సికమ్ కాదు, సారీ, స్కేలియన్స్. కొద్దిగా ఫ్రై అయింది కదా. నౌ సీజనింగ్లోకి వెళ్ళిపోతున్నాం. సీజనింగ్ టైంలో ఈ అచ్యోత్ దీంతో పాటుగానే సోయ్ ఇవన్నీ కూడా వాడుకుంటాం. ఈ అచ్యోత్ ఆయిల్ కనుక మీకు దొరకలేదు అనుకుంటే ఇందాక చెప్పాను కదా, చిల్లీస్, రెడ్ చిల్లీస్ని పేస్ట్ చేసి ఆయిల్లో ఆ పేస్ట్ని యూస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే బేసిక్గా మంచి కలర్ని ఇస్తుంది, ఆ డిష్కి కావాల్సిన కలర్ని, దాంతోపాటుగానే ఆ ఫ్లేవర్ని, స్పైసీనెస్ని కూడా ఇస్తుంది. బట్ ఎనీవే, సోయా సాస్ వేసినప్పుడు అన్నీ ఒకటైపోతాయి. కొద్దిగా కుక్ అవనిద్దాం, దాన్ని దగ్గరకు అవుతుంది. దాంతోపాటుగానే ఆ ఫ్లేవర్స్ మొత్తం షింప్స్ కన్నింటికి కూడా పట్టుకుంటున్నాను. కొద్దిగంతా ఉప్పు వేసుకుంటున్నాను. కారము అచ్యోత్తో సరిపోతుంది.
కాబట్టి వేరే కారం వేయాల్సిన అవసరం లేదు. ఫైనలీ నిమ్మకాయ చెక్క పిండేసుకొని దించేసుకోవడం. డిష్ రెడీ అయిపోయింది. ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. అలాగే ఎనీడే ఇది నా ఫేవరెట్ అసలు. అద్భుత. చంపేయండి, వండుకు తినండి, వేరే లెవెల్. ఓకే, చాలా బాగుంది. మీరు కూడా ఇలాగ తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.